Hello aspirants, welcome to ZKZO. So today we are going to cover 4th November 2025 నేషనల్ కరెంట్ అఫైర్స్. సో మనకు ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఇంటర్లింక్ చేసి చెప్తాను ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని. మనం పాస్ట్ 3 days మనము ఈ కరెంట్ అఫైర్స్ కవర్ చేయలేదు డ్యూ టు సమ్ నెట్వర్క్ ఇష్యూస్. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్. సో ఈరోజు వచ్చే కొద్దిగా కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫేజ్ 1 క్యాంపెయిన్స్ ఎండ్స్. సో మనకు ఈరోజు మనకు ఆల్రెడీ తెలిసినట్లే November 6న ఫస్ట్ ఫేజ్ ఆఫ్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయని తెలుసు. సో దానికి మనకు ఈ రోజుతో క్యాంపెయిన్ ముగుస్తుంది. ద ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ బీహార్ ఎండ్స్ టుడే అక్రాస్ 121 కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ 18 districts. లీడర్స్ ఫ్రమ్ ఎన్డీఏ, మహాగఠబంధన్, కాంగ్రెస్ అండ్ అదర్ హెల్డ్ ర్యాలీస్ అండ్ మీటింగ్స్. ఓటింగ్ విల్ బి held on November 6th with tight security arrangements. సో ఇక్కడ మనకు ఈ 121 కాన్స్టిట్యుయెన్స్లో నియోజకవర్గాల్లో 18 జిల్లాల్లో ఎన్డీఏ, మహాగఠబంధన్, కాంగ్రెస్ నేతలు ప్రచార ర్యాలీలు మరియు సభలు నిర్వహించారు. November 6న దీనికి ఓటింగ్ జరగనుంది. దీనికి భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఎలక్షన్ ప్రొసీజర్, డెమోక్రసీ అండ్ పాలిటీ. సో ఇక్కడ మనకు ఎలక్షన్స్ అంటే ఏంటి, దాని గురించి అడగచ్చు. ఎలక్షన్ ప్రొసీజర్ అంటే ఏంటి, దాంట్లో అమెండ్మెంట్స్ ఏంటి, ఆర్టికల్ ఏంటి అనేది మనకు ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. సో కమింగ్ టు ది సెకండ్ టాపిక్, దట్ ఈస్ ఇండియా EU bilateral meetings in Romania. Minister Jitin Prasada met Romania's commerce minister to increase India's European trade, investment and supply chain linkages. Both sides agreed to work towards a balanced and free fair trade agreement. India's exports to Romania crossed $1.03 billion in 2024 to 2025. సో ఇక్కడ మనకు జితిన్ ప్రసాద్ రొమానియా వాణిజ్య మంత్రిని కలిసి ఇండియా EU మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థను పెంచేందుకు చర్యలు జరిపారు. ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కోసం రెండు దేశాల ఒప్పందానికి ప్రయత్నించనున్నాయి. 2024-25లో రొమానియాకు భారత్ ఎగుమతులు $1.03 బిలియన్లను దాటాయన్నమాట, $1 billion. సో మనకి ఇక్కడ ఈ యూరోపియన్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ యూరోపియన్ ట్రేడ్ అనేసి అడగచ్చు. మళ్ళీ మనకి ఈ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో మీరు ప్రతిరోజు వచ్చే టాపిక్ని మీరు ఇంటర్లింక్ చేసుకుంటే మనకు యూపీఎస్సీలో ఆ టాపిక్స్ అనేది చాలా ఈజీ అవుతాయి అనమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏపీపీఎస్సీలో కానీ, యూపీఎస్సీ అని ఎనీ స్టేట్ పీసీస్లో కానీ మనకి ఇంటర్లింక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకానమీ. Coming to the third topic, that is Election Commission Special Voter List Revision. The Election Commission of India launched the second phase of Special Intensive Revision, that is SIR, of voter rolls in 9 states and 3 union territories, covering around 51 crore people. The aim is to remove ineligible names and add new eligible ones. Final list will be published by February 7th, 2026. మనకు ఈ ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణను 2వ దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 51 కోట్ల మందిని కవర్ చేస్తూ ప్రారంభించింది. ఇందులో అనర్హుల పేర్లను తొలగించి అర్హులను జోడించడం లక్ష్యం అన్నమాట. దీనిలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లు అనే దాంట్లో అన్నమాట. తుది జాబితా మనకు February 7, 2026న మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది, ఫైనల్ లిస్ట్. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఎలక్షన్ ప్రాసెసెస్, సిటిజన్షిప్, గవర్నెన్స్. ఓకే, so coming to the fourth topic, that is President Murmu visits Kainchi Dham, Uttarakhand. President Draupadi Murmu visited Neem Karoli Baba's famous Kainchi Dham ashram in Nainital and attended Kumaon University convocation ceremony. మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మనకు ఈ కైంచి ధామ్ ఉత్తరాఖండ్లో ఉన్న దాన్ని విజిట్ చేశారు. అలానే నీమ్ కరోలి బాబాస్ ఫేమస్ కైంచి ధామ్ని విజిట్ చేశారనమాట. అండ్ ఈ కుమావ్ యూనివర్సిటీ కాన్వకేషన్లో కూడా మనకు ప్రెసిడెంట్ పాల్గొనడం జరిగింది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, కల్చర్, లీడర్షిప్ అండ్ జనరల్ నాలెడ్జ్. సో మనకి ఇక్కడ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూజీసీ నెట్లో ముఖ్యంగా ఈ కుమావ్ యూనివర్సిటీ ఎక్కడుంది, కాన్వకేషన్ ఎందుకు చేస్తారు అని అడగచ్చు. మనకు యూజీసీ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తుంటే అన్నమాట, ఏపీపీఎస్సీ అదే లైక్ ఏంటి ఏపీ సెట్, ఆర్ సెట్, టీజీ సెట్ అవన్నీ రాస్తున్నప్పుడు. ఓకే, కమింగ్ టు ది ఫిఫ్త్ టాపిక్, దట్ ఈస్ PM's మేరా బూత్ సబ్సే మజ్బూత్ ఇనిషియేటివ్ ఇన్ బీహార్. Prime Minister Modi interacted with women in Bihar under the Mera Booth Sabse Mazboot campaign, highlights the strong role in women in the BJP NDA election effort and strengthening democracy. సో మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి
మోదీ గారు బీహార్ మహిళలతో ముచ్చటించారు. ఎన్డీఏ ప్రచారంలో మహిళల పాత్రను పోగొడుతూ ప్రజాస్వామ్యంని బలోపేతం చేయడంలో మనకు ఈ మహిళలు కీలకం అని చెప్పారు. కమింగ్ టు ద ఎగ్జామ్ రిలయన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, డెమోక్రసీ అండ్ పాలిటీ. మనకి ఆల్రెడీ ఈ మన్ కీ బాత్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వస్తుందన్నమాట. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎవరెవరు అచీవ్ చేశారో వాళ్ళ గురించి మనకు ఈ మన్ కీ బాత్లో నరేంద్ర మోదీ గారు చెప్పడం జరుగుద్ది. కమింగ్ టు ది సిక్స్త్ టాపిక్, that is IMD weather warnings and Delhi air quality index. EMD has forecast thunderstorms, lightning and winds in Andaman and Nicobar, AP, Himachal Pradesh and Jammu and Kashmir, Ladakh, Tamil Nadu, Telangana and Uttarakhand. Delhi recorded very poor air quality index of 309. Restrictions under GRAP 2 are in force. సో మనకు వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ వంటి ప్రదేశాల్లో గాలివాన, మెరుపులు, ఎదురుగాలు కూడిన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మనకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 309తో చాలా తక్కువ స్థాయికి వచ్చేసింది అనమాట. ఇది గ్రాప్ 2 పరిమితులు అమల్లో ఉన్నాయన్నమాట. మీకు ఈ గ్రాప్ 2 అనేది మనకి ఎవరన్నా తెలిస్తే మనకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే అబ్రివేషన్స్ కానీ ఎలాబరేషన్స్ కానీ. కమింగ్ టు ది సెవెంత్ టాపిక్, దట్ ఈస్ హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 update. Union Minister Kishan Reddy said Telangana government is yet to submit a revised DPR for Hyderabad Metro Phase 2, which includes 76.4 km cost 24,000 crores. The state plans to get JICA funding at 2% interest. మనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ మెట్రో 2వ దశ కోసం రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ని ఇంకా సమర్పించలేదు. మరియు జీకా ద్వారా 2% వడ్డీతో నిధులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ జీకా అంటే ఏంటి అనేసి మనకు, అలాగే డిపిఆర్ అంటే ఏంటి అనేసి స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు దీన్ని మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలయన్స్, అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీ. కమింగ్ టు ది ఎయిత్ టాపిక్, దట్ ఈస్ ఎయిర్ ఇండియా US ఢిల్లీ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఎయిర్ ఇండియాస్ San Francisco Delhi flight made a safe emergency landing at Ulaanbaatar, Mongolia after a technical issue. All passengers were safe. ఎయిర్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కో ఢిల్లీ విమానం సాంకేతిక సమస్య వల్ల మంగోలియాలోని ఉలన్బాటర్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరూ హాని లేకుండా ఉన్నారన్నమాట. కమింగ్ టు ఎగ్జామ్ రిలయన్స్, ట్రాన్స్పోర్ట్, సేఫ్టీ, జనరల్ నాలెడ్జ్. మనకి ఇక్కడ ఆల్రెడీ తెలిసిందే, మనకి ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కానీ ఈ ఫ్లైట్స్ ఏవియేషన్ ద్వారా కానీ మనకు చాలా సమస్యలు వస్తున్నాయి. అప్పుడప్పుడు ఈ వెదర్ ఇంపాక్ట్ వల్ల కానీ లేకపోతే ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మనకు ఈ ఫ్లైట్స్ అనేది కూలిపోవడం కానీ ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం కానీ జరుగుతుంది. సో అది ఎందుకు జరుగుతున్నాయనేసి మనకు ఈ ఇంపార్టెంట్గా మనకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ ఈ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీలో కానీ మనకు అడిగే ఛాన్సెస్ ఉంది ఈ ప్రిలిమ్స్లో, ఎందుకంటే ఇవి రీసెంట్గా జరిగాయి అన్నమాట. కమింగ్ టు ది నైన్త్ టాపిక్, దట్ ఈస్ BCCI అనౌన్సెస్ 51 crore prize for Team India. BCCI announced a record 51 crore prize money for India's cricket team for winning the World Cup. మనకి ఈ మధ్యనే తెలుసు, మనకు భారత మహిళల క్రికెట్ జట్టు ఈ వరల్డ్ కప్ గెలిచిందనమాట. దీనికి గెలిచినందుకు మనకు BCCI 51 కోట్ల రూపాయలను బహుమతి ప్రకటించిందనమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలయన్స్, స్పోర్ట్స్, ఎకనామిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈవెన్ మనకు ఇక్కడ ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి దీని గురించి మాట్లాడచ్చు. సో ఇదన్నమాట మనకు ఈరోజు దగ్గర 9 టాపిక్లు కవర్ చేయడం ఉంది. చూడండి, ఇప్పుడు ప్రతి టాపిక్ ఇక్కడ నేనంత డెప్త్గా చెప్పట్లేదు, బట్ యూ హ్యావ్ టు ఎలాబరేట్. ఓకే, సో మనకు స్పూన్ ఫీడింగ్ అనేసి అంటే కుదరదు ఇక్కడ, అంటే జనరల్గా ఇదన్నీ కాదు కానీ ఎక్కడైనా కూడా. సో మనము మనం స్వతహాగా తెలుసుకుంటే మనకు దానిపై నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఈవెన్ మనకు ప్రిలిమ్స్ కూడా మనకు 201 days సంథింగ్ ఏదో ఉండాలి మనకు ఎగ్జామ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి డెడ్ లైన్. సో బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఏవి బ్యారియర్స్ కానీ దీనికి డిస్ట్రాక్షన్స్ కానీ పెట్టుకోకండి. మీపైన మీరు నమ్మకం ఉంచుకోండి. బయట వాళ్ళు ఎంతమంది చెప్పినా దాన్ని ఏమి వినకుండా మీకు నచ్చింది చేయండి. మీకు మంచిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారని ఆశిస్తూ, హోప్ యూ అండర్స్టాండ్. హ్యావ్ ఎ నైస్ డే.